అందరికీ నమస్కారం. శాకాహారి కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మరి శాకాహారం వల్ల ఉపయోగాలు, శాకాహారం తీసుకోవడం వల్ల మన ఆలోచన విధానం ఎలా ఉంటుంది మొదలైన విషయాలని తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ పిరమిడ్ మాస్టర్ వెంకటలక్ష్మి గారు. మరి మేడంతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అమ్మా. నమస్కారం అండి. నా పేరు వెంకటలక్ష్మి. రాజరాజేశ్వరి కాలనీ, బీరంగూడ నుంచి నేను ఇక్కడికి వచ్చాను. ఓకే మేడం, మరి మీరు అసలు ఈ శాకాహారం ఉంది అనేది మీకు ఎప్పుడు తెలిసింది? నేను పుట్టుకతో శాకాహారిని. ఓకే, బై బర్త్ శాకాహారి. సో మరి మీరు ధ్యానంలోకి ఎలా వచ్చారు? ధ్యానంలోకి అంటే నేను ఒక అవసరం ఉంటే కానీ నాకు పత్రిజీ గురించి మొదటి నుంచి తెలుసు కదా. పక్కనే గుడి ఉన్నా కూడా మనకు చాలా అవసరం వస్తేనే మనం వెళ్తాం కదా. భగవంతుడు ఉన్నాడులే అని మనకేదో కష్టం వచ్చినప్పుడు పరిగెత్తి ప్రదర్శన. అలాగే నాకు పెద్ద కష్టం వచ్చింది, మానసికమైనది. అంటే దాదాపు పిచ్చాసుపత్రికి వెళ్ళేంత డిస్టర్బ్ అయినాను మెంటల్గా. అప్పుడు నేను పత్రికారి గురించి క్షుణ్ణంగా వీడియోలు చూసి తెలుసుకొని నాకు ఏదైతే బెటర్ అంటే ఈ ధ్యానము, ఈ వీళ్ళ పద్ధతులు ఇవన్నీ చాలా నచ్చి నేను ధ్యానంలోకి వచ్చాను. నా అదృష్టం ఇక్కడ నా చుట్టుపక్కల అంటే మాకు బీరంగూడ మా మాస్టర్ వెంకటేశ్వరరావు గారు మా అదృష్టం వాళ్ళు ఇక్కడే నడుపుతున్నారని తెలిసి ఈ సెంటర్కి వచ్చాను. చాలా దాదాపు 75% నేను ఇప్పుడు ఈరోజు మీ ముందు ఇట్లా మాట్లాడగలుగుతున్నాను అంటే అది ధ్యానం ప్రభావమే. అంతకుముందు ఎవరైనా మాట్లాడిస్తే ఈ దుఃఖమే దుఃఖం, విపరీతంగా దుఃఖం. అసలు ఏం మాట్లాడలేను, ఏం చెప్పాలో నా భావాలని ఫీలింగ్స్ బయటికి చెప్పలేను, దుఃఖం తప్ప. అటువంటి భయంకరమైన మానసిక స్థితి నుంచి ఈరోజు మీ ముందు ఇట్లా మాట్లాడగలుగుతున్నాను. అది పత్రిజీ, బ్రహ్మశ్రీ పత్రిజీ గారికి మొదట ధన్యవాదాలు. తర్వాత మాకు ఇక్కడ అవకాశం దగ్గరలో కల్పించిన వెంకటేశ్వరరావు గారికి కృతజ్ఞతలు. బాగుంది మ్యామ్. సో ధ్యానం వల్ల మీ ఆరోగ్యం బాగుపడింది. మీరు బై బర్తే వెజిటేరియన్, కానీ అంతకుముందున్న వెజిటేరియన్కి దానికి ధ్యానాన్ని జోడించిన వెజిటేరియన్కి ధ్యానాన్ని జోడించారు. అప్పటికి ఇప్పటికి ఎలా ఉంది మీకు? మొదటి నుంచి ఒక నియమాలబద్ధమైన ప్రణాళికతో జీవించిందే, కాకపోతే నాకు ధ్యానం తొందరగా కుదిరింది. ఓకే, నాకు తొందరగా శాకాహారి అవడం తొందరగా బయటపడ్డాను. తొందరగా బయటపడ్డాను. ఏదైతే అనారోగ్య సమస్య ఉందో దాని నుండి తొందరగా బయటపడ్డాను. నేను అసలు 10 నిమిషాలు కూడా నేను కూర్చోగలను అనుకోలేదు. ధ్యానం ప్లస్ సామూహిక జ్ఞానం కూడా నాకు చాలా ఉపయోగపడింది. ఇంట్లో నేను ఏముందులే ఇక్కడికి 45 days వచ్చేసి నేను ఇంట్లో చేసుకోవచ్చు అని నేను ఒక పిరమిడ్ స్టాండ్ ఇది కూడా కొనుక్కున్నాను. అవ్వలేదు. నాకు సామూహికంగా వచ్చి ఇక్కడ పవర్, ఆ పాజిటివ్ ఎనర్జీ అనేది నేను చాలా అనుభవించాను. అందుకని దాదాపు తర్వాత వస్తూనే ఉన్నాను. ఇప్పుడు కొంచెం దూరానికి ఇప్పుడు ఇంట్లోనే చేసుకుంటున్నాను. మళ్ళీ వస్తాను మా అమావాస్య పౌర్ణమి ముందు అట్లా. సామూహికంగా అనేది నాకు చాలా ఉపయోగంగా అనిపించింది. ఓకే మేడం, ఇప్పుడు మరి ఈ శాకాహారము, ఈరోజు మన కాన్సెప్ట్ వచ్చేసి శాకాహారం గురించి. సో మీరు బై బర్తే ఉన్నారు, కానీ మీకు ధ్యానం మాత్రం చాలా చక్కగా కుదిరింది. మరి ఇప్పుడు నాన్ వెజ్ తినే వాళ్ళ గురించి అంటే మీరు రకరకాల స్నేహితులు ఉంటారు మనకి ఎక్కడికైనా వెళ్తూ ఉంటాము. అలాంటి వాళ్ళ మధ్యలో మీరు ఉన్నప్పుడు మీకు ఎలా అనిపించేది? బాధగా ఉంటుందండి. కొంచెం స్నేహితులు అప్పటి వరకు చాలా ఉన్నవాళ్ళు వాళ్ళు ఏదైనా పిలిచినప్పుడు ఫంక్షన్స్కి వెళ్ళాలి అంటే అప్పటికి నేనేదో వేరు, వాళ్ళు కూడా నన్ను వేరుగా చూస్తారు, మాలో కలవలేదు అన్నట్లు. చాలా బాధపడేదాన్ని. నా నియమాలు నావి, కానీ నేను ఎక్కడా తలకాయ ఉంచలేదు. నా నియమాలు నావి. ఒక్కొక్క సందర్భంలో నా బెస్ట్ ఫ్రెండ్ అనమాట, నాన్ వెజ్, ఆమె కావాలని వాళ్ళ ఇంట్లో అందరూ ఆశ్చర్యపోయినట్టుగా స్నానం చేసి నా కోసం వంట చేసి పక్కన పెట్టి ఆమె ఫంక్షన్ చేసుకుంది. అంతేగాని ఎక్కడా నేను వాళ్ళకు కూడా చెప్తున్నాను. ఫస్ట్లో కూడా ర్యాలీకి రమ్మని మా వెంకటేశ్వరరావు గారు మాస్టర్ మా కాలనీలో చెప్పమన్నప్పుడు వింటారా, ఫీల్ అయినా ఈవిడేంటి పెద్ద అందరికీ శాకాహారం అని చెప్తోంది అనుకున్నాను. కానీ ఇప్పుడు మాత్రం నాకు ఎవరేమన్నా అనుకోని చెప్తున్నాను. నేను ఒక 10 మంది పిల్లల్ని దగ్గరికి చేర్చుకొని సాయంత్రం పూట శ్లోకాలు చెప్పుకుంటూ వాళ్ళకి అప్పుడప్పుడు చెప్తా, నాన్ వెజ్ తినకండి, తగ్గించండి, మీకు బాగా వస్తాయి శ్లోకాలు, ఇంకా చక్కగా మాట్లాడతారు. ఇప్పుడు అందరూ అంటారు ఏంటి బ్రాహ్మలు మంత్రాలు చదువుతారు, వాళ్ళకి అదొచ్చు ఇదొచ్చు అని అనటమే కానీ ఎందుకు వస్తున్నాయి నేను ఇప్పుడు చెప్తున్నాను అందరికీ. అవును, మేము నెయ్యి పప్పు చెప్తున్నాను. ఇప్పుడు గర్భ సంస్కారం అని కూడా ఇప్పుడు క్లాసులు పెట్టి చెప్తున్నారు. మాకు పెద్దవాళ్ళు చెప్పేవారు, గర్భంలో ఉన్నప్పుడే ఆ శిశువు ఎలా తయారంటే సాత్వికాహారం కావాలి. కారాలు, ఉప్పులు కారాలు కూడా మాకు ఎక్కువ తినొద్దు. ఫస్ట్ 2-3 ముద్దలు నెయ్యి, బెల్లం, అలా పాలు, అలాంటి ఆహారం తీసుకుంటే ఆ బేబీ చాలా సంతోషపడుతుంది ఆహారంతో.
నువ్వు మసాలాలు గర్భంతో ఉన్నప్పుడు నాన్ వెజ్ వాళ్ళు ఏం చేస్తారు, బలం రావాలి అని బాగా మాంసాహారం పెడతారు. అది ఎంత చికాకు పడుతుందో వాళ్ళకి, ఆ లోపల ఉన్న శిశువు వాళ్ళకి అర్థం కాదు. అసలే లోపల గర్భ నరకం అంటారు, ఆ భూమిలో అది నరకం పడుతుంది. ఈ పైగా వీళ్ళు వేసే మసాలాలకి అది ఇంకా నరకం పడుతుంది. ఆ బేబీ బయటకు వచ్చాక అమ్మను విసుక్కుంటుందో పెద్ద అయ్యాక. అంటే ఇది కూడా నేను నేర్చుకున్నాను, అది తప్ప ఒప్ప నా ఒపీనియన్. ఆ బేబీకి చిన్నప్పటి నుంచి సాత్విక ఆహారం పుట్టుకతో, మనకు అభిమన్యుడు ప్రహ్లాదుడు కూడా అలాగే తయారైనారని చెప్తారు కదా, దాంట్లో మొట్టమొదటిది సాత్విక ఆహారం. బేబీకి చక్కని ఆహారం ఇవ్వాలి, అది ప్రేమతో తినాలి. మనం తినే ఆహారం నెక్స్ట్ జనరేషన్ కూడా ప్రేమ, ఆ సమాజంలో ప్రేమమూర్తులు కావాలి అంటే చక్కగా తిని ఆహారం, అమ్మ ఈ ఆహారం నీకు మంచిది బలం అని బేబీకి చెప్తూ చక్కగా. నేనైతే నచ్చనివి క్యారెట్లు పచ్చి తింటే ఎముకలు పుష్టి వస్తుందని చక్కగా పచ్చి కూరలు తింటే మా పిల్లలు 12 ఏళ్ళు వచ్చేవరకు అందరు ఆశ్చర్యపోయేవాళ్ళు. గుమ్మడికాయ, వంకాయ, ఏళ్ళు అన్నీ పచ్చివి తినేసేవాళ్ళు వాళ్ళు చక్కగా. అసలు మా పిల్లలు ఎక్కడ తగిలితే అన్నట్టు స్ట్రాంగ్ అనమాట, తలకాయకి అంత స్ట్రాంగ్గా. అంటే వెజిటేరియన్ శాకాహారం అనేది అతి బలవర్ధకమైనది. అందులో మాకు చెప్తారు మాంసాహారం కంటే 100 రెట్లు మాషం అంటే మినుములు, మినపప్పు 100 రెట్లు బలం. నెయ్యి గారెలు తింటాం, ఒక్క పూట తింటే మాకు చాలా రోజుకి, అంత బలం అనమాట. మాంసాహారమే ఇంకా 3 సార్లు తినాల్సి వస్తుంది. ఒక్క పూట తిని ఉండగలం, ఉపవాసాలు చేయగలం. ఎందుకని? ఇందులో శక్తి ఉంది, అది తెలుసుకోవటం లేదు. అసలు శాకాహారంలో ఉన్న శక్తి మాంసాహారంలో లేదు, అది భ్రమ. నేనైతే కనీసం ఈ నగరానికి వచ్చాక, పల్లెటూరులో ఉన్నప్పుడు నేను అసలు మాకు చెప్పేవాళ్ళు కూడా కాదు, చాలా గౌరవంతో మేము ముందు ఆ టాపిక్ ఎత్తేవాళ్ళు కాదు. నేను నగరానికి వచ్చాక చూసి ఆ షాపుల ముందు నుంచి వెళ్తుంటే కూడా చాలా బాధాకరంగా ఉండేది, తల తిప్పుకోవాల్సి వచ్చేది. కానీ సమాజంలో బతుకుతున్నాం, వీళ్ళని ఎలాగా మేము ఇంతే, మీరు కూడా ఇలా ఉండండి, మరి మాలాగా ఉండాలంటే చక్కగా వస్తుంది విద్య, మీకేంటి, మీకెందుకు చదువులు వస్తాయి, ఇలా కూడా భ్రమలు పడతారు. శాకాహారం వల్ల మెదడు కూడా షార్ప్గా పనిచేస్తుంది, మంచి తెలివితేటలు వస్తాయి, ఏకసంతాగ్రహం వస్తుంది, ఒకసారి చెప్తే వస్తుంది, చక్కగా వినగలుగుతారు, కాన్సన్ట్రేషన్ వస్తుంది పిల్లలకి. మనకు కాదు, మన జీవితం అయిపోయింది, మేము ధ్యానం చేస్తాం, అట్లా కాదు. నెక్స్ట్ జనరేషన్ కూడా, ఇప్పుడు పిల్లలు పుట్టి పెంచేవాళ్ళు కూడా ఇది మాత్రం గట్టిగా తెలుసుకోవాలి. పిల్లలకి శాకాహారం ఇవ్వటం వల్ల వాళ్ళకి గ్రాస్పింగ్ పవర్, జ్ఞాపక శక్తి, ధారణా శక్తి పెరుగుతుంది, గుర్తుపెట్టుకుంటారు, ఒక్కసారిలో గ్రహిస్తారు. నేను తెలుగు పాఠాలు బోధించిన ఉపాధ్యాయుని. ఓకే, నేను నా అనుభవంతో నేను గ్రహించాను, నా పిల్లలకి చెప్తాను వాళ్ళు ఎంత షార్ప్గా ఉంటారు, ఎట్లా వాళ్ళ ఏకాగ్రత ఉంటుంది. పైగా పక్క పిల్లలు వీడు చూడండి, మీరు ఒకసారి చెప్పగానే వీడు అన్నీ వస్తాయని మా పిల్లలు అంటుంటే, మీరు కూడా అలాగే నేర్చుకోండి, వాడు ఏం ఆహారం తింటున్నాడో తెలుసుకోండి, వాళ్ళలాగా మీరు. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. చిన్నప్పుడు ఒక ప్రెగ్నెంట్గా ఉన్నప్పటి నుండి కూడా సాత్వికాహారం పంపించడం వల్ల లోపల ఉన్న బేబీ షార్ప్గా ఉంటుంది. శాకాహార ఫుడ్ ఇవ్వడం వల్లనే వాళ్ళ చదువుల్లో కూడా చక్కగా మెరుగ్గా ఉంటారు అనేది మీరు చెప్తున్నారు. ప్రతి ఒక్కరికి శాకాహారం యొక్క, మీరు ఒక ఉపాధ్యాయ వృత్తిలో కూడా ఉన్నారు కాబట్టి దాన్ని మీరు ఎక్స్పీరియన్స్ కూడా అయ్యారు. నాన్ వెజ్ తినే బేబీ ఎలా రిసీవ్ చేసుకుంటుంది, సబ్జెక్ట్ చెప్తుంటే వెజిటేరియన్ తినే బేబీ ఎలా రిసీవ్ చేసుకుంటుంది అనేది చాలా చక్కటి ఎగ్జాంపుల్. ఇప్పుడు అందరినీ వేధిస్తున్న సమస్యే కదా ఇది. సో చాలా బాగుంది. మీరు అంటే ఇప్పుడు మీరు ఇందాక మంచి ఇది చెప్పారు, అలా మీరు ఎవరి మీదనైనా ఒక 2 పిల్లల్ని తీసుకొని ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడు ఎవరికి ఎక్కువ మార్కులు వచ్చేవి? గంటవాద ఖచ్చితంగా చెప్పగలను, శాకాహారి పిల్లలే యాక్టివ్గా ఉంటారు, అది శ్రద్ధగా వింటారు, ఏం చెప్తుంది వాళ్ళు, ఏంటి నెక్స్ట్ ఏంటి, అది నేను చాలా ఎక్స్పీరియన్స్ చేస్తే చాలా గర్వంగా కూడా చెప్పుకోగలను. నా పిల్లలు ఇట్లా ఉన్నారు, నా స్టూడెంట్స్ అని అద్భుతంగా ఉంటారు శాకాహార పిల్లలు. వాళ్ళ ప్రవర్తనలో కూడా బయట ఒక చదివే కాదు కదా, సమాజంలో వాళ్ళు రేపు పెరిగేది ఎలాంటి పౌరులుగా తయారవుతారు అనేది కూడా వాళ్ళు మంచి పౌరులు అవుతారు అని చెప్పగలను. వాళ్ళకి ఏదైనా చెప్పగలను, రేపు మీరు డాక్టర్లు అవుతున్నారు, మీరు సేవ చేయండి, వాళ్ళు వింటారు. నేను ఇంకొకటి కూడా మరి చెప్పాలి తప్పదు, వాళ్ళు ఉంటారు ఏం కాదు, ఈ సంపాదన ముఖ్యం, అట్లా ఆలోచించే పిల్లల్ని కూడా నేను చూశాను. అందరూ నా పిల్లలే, నాకు ఏ పార్షియాలిటీ లేదు నా పిల్లలు వాళ్ళలో. కానీ వాళ్ళ ఆలోచన ధోరణి అక్కడి నుంచే స్వార్థంతో బయలుదేరుతుందని నేను చూశాను. సో ఎవరైతే ఈ నాన్ వెజ్ తీసుకుంటారో వాళ్ళ ఆలోచన విధానం కూడా
ఒక స్వార్థము అలాంటి వాళ్ళు అలా ఉంటుంది. ఉంటారు సంపాదన ధ్యేయం ఇది కూడా ఉందండి. నేను అట్లా లంచ్ అంది అది కూడా చెప్తాం కదా మేము టీచర్స్ అంటే సమస్తం రేపు సమాజంలోకి వెళ్ళాక వాళ్ళు ఎలాగా ఉండాలి అనేది మా ఇది కనుక వాళ్ళు అది కూడా లెక్క చేయరు. ఏదో చెప్తుందిలే అని అనుకుంటారు. ఓకే. సో మరి చాలామంది అంటూ ఉంటారు, మాకు ఇష్టం లేదు తినడం, కానీ నా పేరెంట్స్ కోసం తింటున్నాను, లేకపోతే నేనున్న ప్రదేశంలో ఏమి దొరకడం లేదు కాబట్టి తింటున్నాను అంటారు. అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? అది అసలు అభిప్రాయమే తప్పు. ఒకళ్ళ కోసం మనం ఏదీ చేయకూడదు. అది మనం స్ట్రాంగ్ ఉండాలి మైండ్. నన్ను ఎంతోమంది ఉన్నారు, ఏముంది మీకు విడిగా పెడతాము అదేంటి నేను అసలు ఆ ఏరియాకే వెళ్ళాను. నేను ఇన్ని ఏళ్ళు ఇప్పుడు నాకు 70 years వస్తున్నాయి, దగ్గర కంప్లీట్ అయితే 69. ఈ రోజు వరకు నేను ఆ ఏరియాకే వెళ్ళాను. ఇంకా నా గురించి తెలిసిన వాళ్ళైతే నువ్వు వెళ్ళిపో, మా ఇంటికి వాళ్ళు రావద్దు, మా గ్లాసులతో కూడా నీళ్ళు ఇవ్వమంటారు. అంటే గౌరవించే వాళ్ళు కూడా ఉంటారు. అది ఒకళ్ళకి లొంగకూడదు. ఆ లొంగటం వల్లనే కదా సమాజం ఇప్పుడు ఏముంది లేరా అది మాంసాహారమే కాదు, ఆ బలహీనం ఉందో ఏదైతే వ్యక్తికి ఉందో, ఒకళ్ళు చెప్తే మాంసాహారం తింటున్నాము లేకపోతే ఎవరన్నా ఏమన్నా అనుకుంటారు అనే అసలు ఆ వ్యక్తిత్వమే కరెక్ట్ కాదు. మనం స్ట్రాంగ్ ఉండాలి. మానేయాలి. గురూజీ చెప్పారు, ధ్యానంలోకి వచ్చాం. ఆయన స్వార్థం కోసం కాదు కదా ఇంత చేసింది. సమాజం ఒక అద్భుతమైన సమాజాన్ని తయారు చేయాలనేటువంటి ఉద్దేశంతో కదా మన బ్రహ్మశ్రీ పత్రిజీ గారు మనకి ఏంటి ఎందుకు ఇంత తాపత్రయం. ఒకప్పుడు ఫస్ట్లో స్టార్టింగ్లో మేము కూడా అనుకున్నాం. ఇవాళ ఈ అద్భుతాన్ని చూస్తున్నప్పుడు ఇంత అద్భుతం, మౌనంగా మహాత్ములు అనేవాళ్ళు ఇలాగా మౌనంగా ఇట్లా చేసుకుంటూ వెళ్తారని ఇవాళ రోజున మనందరం ఈ రకంగా ఉన్నాం. నేనే ఉదాహరణ. నన్ను ఎర్రగడ్డ ఆసుపత్రిలో చూడకుండా ఇక్కడ చూస్తున్నారు అంటే నేను బెస్ట్ ఎగ్జాంపుల్. నాకు ఆత్మీయుల నుంచి నేను ఎటువంటి ఏంటి ఎలా ఉన్నావు, నువ్వు ఎందుకు ఇలా అయిపోతున్నావు అని కూడా అడగలేదు. నాకు ఇక్కడికి వస్తే అందరు నవ్వుతారు, ఆంటీ హ్యాపీగా అనుకుంటాం, చక్కగా ధ్యానం చేసుకుంటాం. చాలా అద్భుతమైన అటువంటి ఒక సమాజాన్ని మనకు గురూజీ ఇచ్చారు. ఎవరో అన్నారని మనం ఎవరి కోసమో తినటం, ఎవరి కోసమో చేస్తేనే ఇప్పుడు ఎవరి కోసమో గంజాయి దాగి పిల్లలు జనరేషన్ పాడైపోతుంది. ఎవరు అందరిలో లాగా ఉండాలి, అందరిలాగా చేయాలి, లేకపోతే మేము ఉండం, మా పద్ధతి ఇది, మేము ఇలాగే ఉంటాం. ఎగతాళి చేస్తే 4 రోజులు ఎగతాళి చేస్తారు, 5వ రోజు మనల్ని హీరోలాగా చూస్తారు, మనమే రోల్ మోడల్. అది నా లైఫ్ కూడా ఎగ్జాంపుల్. నన్ను అన్నవాళ్ళు ఉన్నారు, ఇప్పుడు నేనే 100 మందికి రోల్ మోడల్. అలాగా స్ట్రాంగ్ ఉండాలి. అలాగే ప్రతి వ్యక్తి స్ట్రాంగ్, ఎవరి కోసం మంచి చేస్తున్నాము, ఇది మంచి పద్ధతి, శాకాహారం అనేది చాలా చాలా గొప్ప విషయం అని అనుకున్నప్పుడు ఎవరి అభిప్రాయాలకి లొంగద్దు, స్ట్రాంగ్గా ఉండండి అందరూ. తల్లిదండ్రికి కూడా నేను పేరెంట్స్కి కూడా పిల్లలకి కూడా చెప్పాను, తల్లిదండ్రిని గౌరవించాలి, పూజించాలి, మాతృదేవో. కానీ వాళ్ళు వ్యసనపరులే లంచగొండున్నప్పుడు మీరు ఎదురు తిరగండి అని కూడా చెప్పాను నేను, ఒక విప్లవకారులాగా. అట్లాగే మాంసాహారానికి కూడా తల్లిదండ్రులకి తినొద్దు, వండద్దు అని పిల్లలు చెప్పచ్చు, పిల్లల్ని అమ్మ దండించి మనకి ఇది వద్దు అని చెప్పచ్చు. బాగుంది. సో ఒకవేళ తల్లిదండ్రులు తినమని ప్రోత్సహించినా కూడా పిల్లలు గట్టిగా నేనైతే తినను అని వాళ్ళు నమ్మిన సిద్ధాంతాన్ని కట్టుబడి ఉండాలి అంటారు. సో మరి ఇక్కడ గుడ్డు విషయానికి వస్తే మేడం, చాలామంది గుడ్డు శాకాహారమే కదా తినొచ్చు అంటారు, దానికి మీరు ఏమంటారు? పూర్తి వ్యతిరేకం. ఎందుకంటే నేను పుట్టి చెప్పా కదా వాతావరణం. మా నాన్నగారు ఒకసారి ఇలాగే ఆయుర్వేదం వీక్గా ఉంది, ఒక అరిపరిచారు. గుడ్డు మన వెజిటేరియన్లో, మన పండ్లల్లో, మన కూరగాయల్లో అంతకంటే 100 రెట్లు బలం ఉంది. ఎవరు చెప్పారా? అసలు టచ్ చేయం మేము. అసలు ఆ గుడ్డు అనేది అది భ్రమ, ఏదో ఒకటి ఈజీట. నేను ఈ మధ్యనే విన్నాను, వెజిటేరియన్ ఫుడ్స్ చేయడం కంటే అదేదో చాలా తేలికట వండటం అనేది, నాకు తెలీదు. అందుకని అదేదో 2 గుడ్లు తెచ్చి ఇలా వేయించో లేదా ఉడకబెట్టి ఈజీ అని వాళ్ళు చెప్తారు తప్ప గుడ్డు వెజిటేరియన్ కాదు. అందులో జీవం ఉంది కదా, అది కొంచెం ప్రాణం వస్తుంది కదా, అది వెజిటేరియన్ ఎలా అవుతుంది? ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. PMC తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. సో దాన్ని ప్రాణం రాకుండానే చంపేస్తున్నారు. ముందే ఇప్పుడు భ్రూణహత్య లాగానే కదమ్మా. మనం అబార్షన్ చేసుకుంటే ఎంత మహాపాపమో గుడ్డుని తిన్నా కూడా అంతే మహాపాపం. దానికి రెండింటికి తేడా ఏం లేదు కదా. గుడ్డు మన లోపల ఉంటుంది, అది బయట ఉంటుంది, అంతే తేడా. అది చాలా చాలా తప్పు. గుడ్డు కూడా అది మనల్ని భ్రమ పెట్టుకోవటం, ఇదైతే సమర్థించుకోవటం, పర్వాలేదు ఇదైతే అని అనుకోవటమే తప్ప అసలు అది ముట్టుకొనే కూడదు. సో చాలా బాగుంది మేడం. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనకి మష్రూమ్స్ అనేవి ఉంటాయి. పత్రిజీ గారు మష్రూమ్ కూడా తినొద్దంటారు, దీని వెనుక ఉన్న కారణం ఏంటి? మష్రూమ్స్ అంటే అదే ఇప్పుడు పరిశుద్ధమైన ఆహారం తినాలి అన్నప్పుడు ఎవరో చెప్పారు, అది పాలకూరలు అవి కొనుక్కొని తింటుంటే కూడా మేమైతే కుండీలో పండించుకుంటాం. ఇప్పుడు చాలే మా ఫ్యామిలీ మురికాలవల పక్కనవే తింటుంటేనే మనం అసహ్యంటాం. ఆ మష్రూమ్స్ ఎందులోంచి వస్తాయి?
అమేధ్యం అంటారు, మురికి చెత్త కాలువలు అది అమేధ్యం అని సంస్కృతంలో చెబుతారు. అది ఆ చెత్తలోంచి పుట్టింది మనం తినాల్సిన అవసరం ఏంటి? మనం ఎంత అద్భుతమైన జీవులము, మనం ఎంత నేర్చుకుంటున్నాము గురూజీ వల్ల. మనకు అవసరం ఏంటి? మన పవిత్రమైన పుట్టే మష్రూమ్స్ డోంట్ టచ్, నేనైతే ముట్టము, తినద్దని చెప్తాను. అవసరమే లేదు. తాజా కారగాయలు ఎన్ని ఉన్నాయి మనకు, ఎన్ని కూరలో ఉన్నాయి, ఎన్ని ఆకుకూరలు ఉన్నాయి, వాటితో ఎన్నో వెరైటీలు చేసుకోవచ్చు. ఇప్పుడు క్లాసులు కూడా పెట్టి చెప్తున్నారు. మష్రూమ్స్ జోలికి వెళ్ళొద్దనే చెప్తాను. సో నెక్స్ట్ వచ్చేసి మరి వెల్లుల్లి మేడం, వెల్లుల్లి తినడం వల్ల ఎలాంటి నష్టాలు ఉంటాయి? అది కూడా మాకు నిషిద్ధం అమ్మ. ఎందుకంటే నేను చెప్పలేను గట్టిగా, అది సాత్వికమైనది కాదు, ధ్యానానికి కాదు. మన పత్రిజీ కూడా వెల్లుల్లి తినొద్దని చెప్తారు. వెల్లుల్లి అనేది ఏమంటారు, రజోగుణాన్ని పెంచుతుంది. మాకు డెలివరీలప్పుడు కూడా వెల్లుల్లి తింటున్నాడంటే నేను తినలేదండి, మేమేం తినలేదు. మేము దానికి స్ట్రాంగ్ గానే ఉన్నారు. మామూలుగా డెలివరీ అయిన తర్వాత తింటే బెనిఫిట్స్ వస్తాయని పెడతారు. ఇంకొక మార్గాలు ఉంది, చెప్పే కదా. మినపసుండి ఉండలు నెయ్యితో బ్రహ్మాండంగా, ఆవు నెయ్యితో మినపసుండి తినండి, 100 బుట్టడు వెల్లుల్లి తినండి, ఈక్వల్. నేను చూసిన మినపప్పుకు మించింది ఏమీ బలం లేదు. వెల్లుల్లి అంటే కూడా ఒక్కసారి రండి మా ఇంట్లోకి రండి అంటారు, చెప్తున్నాను. అదర్ ఇట్లా వాళ్ళ ఇంట్లోకి వెళ్ళాక నాకు విపరీతమైన వెల్లుల్లి వాసన, ఆ మసాలా భరించలేను, వద్దమ్మా నేను వరండాలో కూర్చుంటాను అనేదాన్ని. వెల్లుల్లి కూడా మాకు నిషిద్ధం. అది కూడా దైవానికి మాకు నివేదనకు పనికిరాదన్నప్పుడు, దైవానికి పనికిరాంది మనం ఎలా తింటాం? మనం ఏమన్నా మనలో దేవుడు ఉన్నాడు కదా, పర్ఫెక్ట్. మన భగవంతుడు ఉన్నప్పుడు వాటికి నైవేద్యం పెట్టి బ్రహ్మార్పణం హరిహరి అనుకొని తినాలి. అది కూడా నేర్చుకోవాలి మనకు, అది కూడా చెప్పాలి. మనలో భగవంతుడు ఉన్నప్పుడు ఏ భడ్డు చేసినా ముందు పవిత్రంగా, నేను అంటాను, స్నానం చేసుకొని అది అర్పించినప్పుడు వెల్లుల్లి రావద్దు, అది రాదు. వెల్లుల్లి మా ఇంట్లో కూడా ఎవరో నాకు బాగాలేదు పంపిస్తుంటే వద్దంటే, మాకు వెల్లుల్లి లేకుండా వంటే అవ్వదండి అన్నారు. మంచిది, నమస్కారం నాకని చెప్పాను. అంతేగాని మనం స్ట్రాంగ్ ఉండాలమ్మ. అది మటుకు ఒకళ్ళు నిలబడి, ఇప్పుడు అంత స్ట్రాంగ్ నేను విన్నాను. 84 నుంచి పత్రిజీ గురూజీ గురించి వింటున్నాను. అప్పట్లో పాపం పిల్లల్ని పట్టించుకోలేదు, వాళ్ళు ఇబ్బంది పడ్డారు, అవన్నీ మేము చూసాం. మా కాలనీలో, అక్కడ కాలనీలోనే ఉండొచ్చాను నేను. తర్వాత నాకు గ్యాప్ వచ్చింది, మళ్ళీ నాకు అవసరం వచ్చి మళ్ళీ నేను వెతుక్కున్నాను ఎక్కడున్నారు పత్రిజీ గారి క్లాసెస్ అని. నేను వెతుక్కొని వచ్చా, కానీ అప్పటి నుంచి వింటున్నాను కదా. మనము స్ట్రాంగ్ ఉండాలి, మనకు మనం బాగుపడాలి అంటే ఎవరో ఏదో చెప్తే తినదు, దేన్ని సమర్థించుకోవద్దు. అదైతే పర్వాలేదు, ఇదే చాలా, ఇంకా పర్వాలేదు అనేది ఒకసారి లొంగాము అంటే ఇంకా చాలా పర్వాలేదులనే అవుతుంది. అందుకని శాకాహారం అంటే ఇదే, ఇలాగే తినాలి, ఇలాగే ఉండాలి. అలా ఉన్నప్పుడే మనం బాగుంటాం. మనం కొంచెం ధ్యానం కూడా కుదురుతుంది, తొందరగా బయటపడతాం. మన అనారోగ్యాలు తప్పదు, మన కర్మలు ఏమున్నాయో కొన్ని రాక తప్పవు. వాటి నుంచి మనకు బయటపడే మార్గాన్ని చూపిస్తున్నారు కదా మనకు మహానుభావులు, పత్రిజీ లాంటి వాళ్ళు చూపిస్తున్నప్పుడు మనం ఎందుకు ఇంత తీసుకోవటం? అంత ఆధారం మన పక్క నుండి మన కన్న తల్లిలాగా చేసేవాళ్ళు ఉన్నప్పుడు దాన్ని ఉపయోగించకపోవటం మన దౌర్భాగ్యం అని నేను అనుకుంటాను. అస్సలు లొంగొద్దు, దేనికి సమాధాన పడద్దు. పత్రిజీ ఏం చెప్పారో అదే కరెక్ట్, అదే నా జీవన విధానం. బాగుంది మేడం. ఒక మదర్గా, ఒక ఉపాధ్యాయురాలిగా చివరిగా మీరు ఇచ్చే సందేశం? మనది అయిపోయింది, నెక్స్ట్ జనరేషన్ని చక్కగా పెంచాలి స్ట్రాంగ్గానే. ఒక తల్లిగా, ఒక ఉపాధ్యాయుడిగా నాకు ఈవిడ ఎక్కడున్నా ఇలా చెప్తుందిలే అనుకున్నా సరే, నేను ఎవరు కనపడ్డా మా కాలనీలకు పిల్లలకి అందరికీ నేను ఇదే చెప్తాను. కనీసం ఫస్ట్ ఏకాదశులు శనివారం ఇలా పెట్టుకొని తగ్గిస్తూ రండి అని చెప్తున్నాను. మా కాలనీలో అంతా యంగ్ జనరేషనే, ఇప్పుడు చిన్నపిల్ల వాళ్ళందరికీ నేను ఒక సందేశం ఇచ్చేది ఏంటంటే, ముందు తగ్గించుకుంటూ రండి. ఒక్కసారి అందరూ మహానుభావులు కావాలంటే కాలేరు, కాబట్టి మీరు తగ్గించుకుంటూ రండి. వాళ్ళు వింటున్నారు, అయ్యో మాకు తెలియదండి, తొలి ఏకాదశి అంటే పండగని మీరు నాన్ వెజ్ తిన్నామా అంటున్నా, ఇప్పుడు తినమంటున్నారు. గుడికి వెళ్ళండి, అక్కడికి వెళ్తే ఏదో పాజిటివ్ ఎనర్జీ ఆయనే చూపిస్తాడు, మనం మనుషులను చెప్పకపోయినాను. నేను చెప్పేది పిల్లలకి, నెక్స్ట్ జనరేషన్కి, పిల్లల్ని తీసుకొని గుడికి వెళ్ళండి, లేదా ఇలాంటి చోటికి రండి మాతో పాటు ధ్యానానికి అని చెప్తున్నాను. నేను 14 పిల్లలకి కూర్చొని పెట్టి మంచి మాటలు చెప్తున్నాను. నేను ఇచ్చే సందేశం అదే, పిల్లల్ని జాగ్రత్తగా పెంచండి, వాళ్ళు మీ సొంత ప్రాపర్టీ కాదు, నెక్స్ట్ జనరేషన్, అది దేశ సంపద కనుక వాళ్ళని మంచి శాకాహారం పెట్టి మంచి మాటలు చెప్పి జాగ్రత్త పెంచమని తల్లులకి
నేను వేడుకుంటున్నాను నా తరఫున. థ్యాంక్ యూ మ్యామ్. నిజంగా ఎంతో చక్కగా తెలియజేశారు. ఒక గృహిణిగా, ఒక ఉపాధ్యాయురాలిగా, మరి మీరు ఎలాంటి సిచ్యువేషన్లో అయినా వెజిటేరియన్కి దాని వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని మీరు చిన్నప్పుడే తెలుసుకున్న దాన్ని ఆచరిస్తూ దానికి ధ్యానాన్ని జోడించి మీ అనారోగ్య సమస్యను కూడా పరిష్కరించుకొని చక్కగా మీ స్కూల్లో పిల్లలకు కూడా వెజిటేరియన్ యొక్క ప్రాముఖ్యతను కూడా తెలియజేస్తున్నారు. థ్యాంక్ యూ అమ్మ. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం అండి. పిఎంసి ఛానల్కి మరొకసారి బ్రహ్మశ్రీ పత్రిజీ గారికి ధన్యవాదాలు చెప్తున్నాను. సో వ్యూవర్స్, మరి విన్నారు కదా, శాకాహారం ఎంత ఉపయోగమైనది. ఆచరణాత్మకంగా మన కళ్ళ ముందు ఆచరించి చూపిస్తున్న ఎంతోమంది ఉన్నారు. మరి ఎంతో చక్కటి విషయాలన్నీ ఈరోజు తెలుసుకున్నాము. మరొక ఎపిసోడ్లో మరొక మాస్టర్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.